శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి 2వ అధ్యాయములో 30వ శ్లోకాన్ని వేళ మనం భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకున్నాం. అనన్యా చింతయంతో ఏ సులభం పరమం సుఖం తస్మా సర్వ ప్రయత్నేన గురోరారాధనం కురు. ఓ పార్వతీ, గురు స్వరూపమున ఇతరముల లేక గురు స్వరూపులై గురు ధ్యానము చేసేటి వారులకు పరమ ఆనంద సుఖము సులభముగా పొందడం జరుగుతుంది, పొందదగి అవుతున్నది. కనుక సర్వ ప్రయత్నముల చేతను గురుని ఆరాధనము నే చేయుము. ఇది సర్వశ్రేష్టమైనది. ప్రతి మానవుడు కూడా సుఖము కావాలి అని కోరుకుంటాడు, దుఃఖము కావాలి అని కోరుకోడు. ఏ మనిషి అయినా శుభాన్ని కోరుకుంటాడు కానీ అశుభాన్ని కోరుకోడు. ఏ మనిషి అయినా పరోపకారం చేయాలి అనుకుంటాడే కానీ అపకారం చేయాలి అనుకోడు. కానీ విధానములో ఉన్నటువంటి తేడాల వలన చేయవలసిన దాన్ని చేయకుండా చేయకూడని పనులు చేసే కారణంగా మానవుడికి సుఖము లేకపోయే కదా దుఃఖము ప్రాప్తిస్తూ ఉన్నది. అదే విధంగా ప్రతి మనిషి కూడా గురునామ స్మరణతో గురువు యొక్క ఇష్టానుసారంగా గురువు చెప్పిన విధంగా ఎవరు ప్రవర్తిస్తారు, ఎవరు గురు స్వరూపము మినహా ఇతరం ఏది కూడా లేదు అని భావన కలిగి ఉంటారు, వారు గురు స్వరూపమే అవుతారు, ఏరొకటి కాదు. ఎందుచేత అంటే అందరిలో ఉన్నది ఒకే గురుదైవం కదా, అందరిలో ఉన్నది ఒకే వస్తువే కదా. అజ్ఞానాంధకారము చేత, అజ్ఞాన ఆవరణ చేత ఈ అజ్ఞానం అనేది యొక్క జీవుడికి ఆవరణ ఉన్నది. ఈ ఆవరణ తొలగితే తప్ప స్వచ్ఛమైనటువంటి గురు స్వరూపం బోధపడదు. స్వచ్ఛమైనటువంటి గురు స్వరూపం, గురు శక్తి, గురు ధర్మములు బోధపడినటువంటి వారికి తానే అదే శోభిల్లుతూ ఉంటారు. ఇందులో అనుమానం లేదు. ఎందుచేత అంటే ములుకృత సందు లేకుండా నిండి నిమిడీకృతమై ఉన్నది పరిపూర్ణమే కదా. ఎరుక అస్సలు లేనే లేదు కదా. లేని దాన్ని లేనట్టు తెలుసుకోవడమే అజ్ఞానంధకారాన్ని తొలగించుకోవడము అంటే. ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకోవడమే గురు కృప ప్రాప్తించడము అంటే. ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకున్నవాడు ఎప్పుడు సుఖవంతుడై ఉంటాడు, శాంతి ప్రదాత అయి ఉంటాడు, అసహనం అనేది ఉండదు, సహనవంతుడై ఉంటాడు. ఎల్ల మానవాళికి కూడా మేలు చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యము కలిగి ఉంటాడు. ఇవి అన్నీ కూడా దేని వలన ప్రాప్తిస్తూ ఉన్నాయి అంటే కేవలము గురు వలన మాత్రమే ప్రాప్తిస్తూ ఉన్నది. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః. అందరిలో ఉన్నది ఒకటే స్వరూపం, అదే గురు స్వరూపం. తన్ను తాను తెలుసుకోవడం అంటే నిజము తెలుసుకోవడం అని అర్థం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.